దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. కూడి ఉన్న దేవుని బిడ్డలైన మీ అందరికీ యేసు క్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈ సాయంకాల సమయంలో దేవుని వాగ్దానాన్ని మనం విందాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో దేవుడు మనకు అనేకమైన వాగ్దానాలు చేసి ఉన్నారు కనుక ఈ సాయంకాల సమయంలో క్రైస్తవ ప్రార్థన సంఘ సభ్యులను మీ అందరికీ ఒక చక్కనటువంటి వాగ్దానాన్ని పరిశుద్ధ గ్రంథం నుండి మీకు తెలియజేస్తాను. యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనం, నాయందు మీరును మీ యందు నా మాటలను నిలచుని ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది ఇస్తానని యేసు ప్రభువు తెలియజేస్తాడు. కనుక ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ సాయంకాల సమయంలో ఆయన యందు భయభక్తులు కలిగి మీరు ఉండండి. ఆయన మాటను, దేవుని వాక్యం మీ హృదయంలో ఉంచుకొని విశ్వాసం ఉంచండి. ఆయన సన్నిధానంలో ప్రార్థన చేయండి. తప్పకుండా మీ ప్రతి అవసరతను యేసు క్రీస్తు నామంలో ప్రభు అయిన యేసు క్రీస్తు వారు తీరుస్తారు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.